హాయ్ అంతా ఎట్లున్నారు? మన సబ్‌స్క్రైబర్ ఒక క్వెషన్ అడిగాడనమాట. అన్న నాకు టెస్టోస్టెరోన్ తక్కువుంది. దాన్ని ఎలా పెంచుకోవాలి? ఎలాంటి వ్యాయామం చేయాలి? ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఒకటి బ్రేక్‌ఫాస్ట్, సెకండ్ లంచ్ అండ్ డిన్నర్ బ్లా 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 బ్లా. యోగా చేస్తే క్లియర్ అవుతుందా చెప్పండి? సో, మీ ఏజ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఐయామ్ నాట్ ఎ డాక్టర్. అండ్ ఇట్లాంటి వాటి గురించి తెలుసుకోవాల్సి ఎవరు? రేపు గున్న ఒకటి వీడియో తీస్తాను మళ్ళా రారా? పిల్లనాయలు. ఓకే. సో, మీ ఏజ్ మెన్షన్ చేయడం లేదు. బట్ మోస్ట్‌లీ ఏజ్‌కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే చానా ఎవిడెన్సెస్ అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లో మనం చూడొచ్చనమాట. మంచి దృఢమట్టంగా గూడా ఉంటారు. ఓకే. సో, కీపింగ్ దట్ అసైడ్, సీ ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్. ఓకే. సో, టెస్టోస్టెరోన్ పెరగాలంటే ఫస్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది వేగ్ స్టేట్మెంట్. సో, కావాల్సే లో ఫ్యాట్ ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం నీకు ఈ విషయం చెప్తున్నా. ఇంకా నీకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ చెక్ విత్ యువర్ డాక్టర్ ఆర్ యూ కెన్ డూ లిటిల్ బిట్ రిసర్చ్. దాని తర్వాత నువ్వు హై ప్రోటీన్ ఏం తినాల్సిన అవసరం లేదు. ఆర్ ప్రోటీన్ షేక్‌లు అవి ఇవి తాగాల్సిన అవసరం అస్సలు లేదు. మోడరేట్ లెవెల్ ప్రోటీన్స్ మెయింటైన్ చెయ్యి. అండ్ ఆ ఫుడ్‌కి నువ్వేం తీసుకోవాలనుకుంటే నాటీ ఎగ్స్ ఉంటే చాలా బెస్ట్. ఒకవేళ నీకు నాటీ ఎగ్స్ లేకుంటే స్టేక్ పో, మటన్ బట్ ఎక్కువ ఏం అవసరంలే. మోడరేట్ లెవెల్ ఈజ్ ఎనఫ్. ఓకే. ఆ తర్వాత ఎక్స్పెషల్‌గా పట్టించుకోవాల్సింది ఏంది అంటే లో కార్బ్ డైట్‌కి పోవాలా. అంటే కార్బ్స్ ఎంత వీలైతే అంత తక్కువ తీసుకో. అంటే వైట్ రైస్ ఇవంతా ఆల్మోస్ట్ చాలా మటుకు తగ్గించేసి పిడికెడు కన్నా ఎక్కువ తినొద్దు. దిస్ ఇంక్లూడ్స్ వీట్ ఆల్సో. మిల్లెట్స్ దోస్ ఆర్ బెస్ట్ విత్ ఎగ్స్, వెజ్జీస్. ఎక్సర్సైజ్ మ్యాండేటరీగా చేయాలా. ఓకే. సో, ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, జాగింగ్ అట్లాంటివి ఏమైనా చెయ్యి. మోస్ట్‌లీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌ని స్ప్రింట్ చేయడం, మళ్ళా నార్మల్‌గా వాక్ చేయడం, మళ్ళా స్ప్రింట్ చేయడం చెయ్యి. దోస్ ఆర్ ద బెస్ట్ మెథడ్స్. అంటే నేను ఆ రెఫరెన్సెస్ అవి ఇవి కింద యాడ్ చేస్తా. సో, యూ కెన్ లుక్ ఇంటు దట్. టెస్టోస్టెరోన్ పెరగడానికి లాంగ్ రన్ స్ప్రింట్స్ కన్నా షార్ట్ టర్మ్ ఫాస్ట్ హై ఎక్సర్సైజ్ మళ్ళీ తర్వాత మళ్ళీ జస్ట్ స్లోగా కూల్ డౌన్ అండ్ హై ఇట్ గోస్ సంథింగ్ లైక్ దిస్. ఆ తర్వాత స్లీప్ చాలా బాగుండాలా. ఓకే. స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి, బాడీ రిపేర్ కావాలన్నా, బాడీ హీల్ కావాలన్నా కానీ స్లీప్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇక్కడ. ఇప్పుడు యోగా అండ్ ఆయుర్వేద పాయింట్కి వస్తే అశ్వగంధ. సో, అశ్వగంధాన్ని స్టార్ట్ చేయి. అశ్వగంధ ఎక్స్పెషల్గా ఎందుకు అంటే అశ్వగంధ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ స్ట్రెస్ బస్టర్ అనమాట. మీరు నా పాత వీడియోస్ చూస్తే కోల్డ్ షవర్ గురించి నేను స్ట్రెస్ చేసి ఒక వీడియో చేసినాం కదా. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ కోల్డ్ షవర్, ఆబ్వియస్లీ కోల్డ్ షవర్ చేస్తే కంపల్సరీగా టెస్టోస్టెరోన్ పెరుగుతుంది. ఎందుకనేది ఆ వీడియోలో చూడండి ఇఫ్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. కోల్డ్ ఎక్స్పోజర్కి ఉన్నా కానీ టెస్టోస్టెరోన్ పెరుగుతుంది. టెస్టోస్టెరోన్ ఇంప్రూవ్ అయ్యేకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను ఇప్పటివరకు చెప్పిండేది ప్రతి ఒక్కటి వితౌట్ సప్లిమెంట్స్ కూడా నువ్వు ట్రై చేయొచ్చు. బట్ దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ. నీకు ఏ సప్లిమెంట్స్ నేనేం రికమెండ్ చేయను. సన్లైట్ ఎక్స్పెషల్గా పొద్దున్నే మార్నింగ్ టైమ్స్ కంపల్సరీగా సన్లైట్స్ చూడు. బికాజ్ అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అప్లైస్ టు యువర్ రిడ్యూసింగ్ ఆఫ్ స్టెప్. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి నేను ఇంతకుముందు చెప్పినా కదా. మనం అది మెయింటైన్ చేయాలంటే ఆబ్వియస్గా నువ్వు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలా. సో, నీ టెస్టోస్టెరోన్ పెరగాలంటే నువ్వు కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ కూడా అప్పుడప్పుడు చేస్తాండాలా. సో, ఇవన్నీ చేస్తే ఆబ్వియస్గా ఐ థింక్ యూ విల్ సీ వండర్స్. ఒకవేళ నువ్వు ట్రై చేస్తే లెట్ us నో కామెంట్ రూపంలో. అదర్స్కి తెలుస్తుంది అనమాట. అండ్ బ్రీతింగ్ ఆసనాస్ ఆర్ ఎక్స్టెన్సివ్ బ్రీతింగ్స్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్వియస్గా మన స్ట్రెస్ తగ్గిపోతుంది. సో, సింపథెటిక్ నుండి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి మన బాడీ వర్క్ అవుతుంది. సో, అట్లా వర్క్ అయ్యేటప్పుడు ఆబ్వియస్గా బాడీ హీల్ అవుతుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, వేరియస్ బెనిఫిట్స్ ఉంటాయి. వన్ అమాంగ్ దట్ ఈస్ టెస్టోస్టెరోన్ వస్తుంది. ఓకే. ఐ థింక్ నీకు ఆన్సర్ చేసినట్లున్నా. బాయ్. థ్యాంక్స్.